ఎంఎస్సీ చేస్తుంటే ఆయనకి జాబ్ ఏం కావాలంటే ఆయన క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ మాత్రం కావాలి. ఆయనకి ఒక కళాశాలలో ఒక కలర్ ప్రాసెస్ అని చేయడం ఆయన నామోష్గా ఫీల్ అవుతాడు. అదేవిధంగా ఇంకొకరు ఉంటారు, అతనికి వచ్చి నాకు 100 రూపాయలు దొరికితే చాలు, ఈరోజు నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను, నాకేమైనా చూపించండి అని చెప్తే అతనికి ఉద్యోగం దొరకదు. కానీ వీళ్ళలో ఇతనికి ఉద్యోగం ఉంది బాబు, క్లర్క్ పోస్ట్ అని నీకు ఉంది బాబు అంటే, నేను ఎంఎస్సీ చదివాను, నాకు ఎందుకు ఉద్యోగం, నాకు ఎందుకు క్లర్క్ పోస్ట్ చేస్తానంటాడు. ఇంకో పర్సన్ అంటాడు, అదే 100 రూపాయలకి క్లర్క్ పోస్ట్, ఇతను 10th క్లాస్ మాత్రమే, క్లర్క్ పోస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది కదా, అతనికి ఉద్యోగం రాదు. ఎందుకంటే దాంట్లో పిలిచేవారంటే ఎంఎస్సీ పిలుస్తారు, అందరిని పిలుస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్ అయినాక అతని పని ఏ ఉద్యోగానికి అయితే క్వాలిఫికేషన్ అవసరం అవుతుందో అదే విధంగా ఉండాలి. ప్లస్ రాజకీయ రంగంలో వచ్చి ఒక క్వాలిఫికేషన్ పెట్టాలి. మన దేశానికి రక్షణగా ఎంతో మంది సైనికులు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి వచ్చి స్టార్టింగ్ వచ్చి 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, తర్వాత అని రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకుంటూ పోతూ మళ్ళీ ఒక 2 సంవత్సరాలు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అదే మన దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు మటుకు వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు. ఓకే, షరీఫ్ ఏమంటున్నాడంటే మన రాజకీయ నాయకులకు ఏ రకమైన క్వాలిఫికేషన్స్ లేవు. చట్టరీత్యా ఎవరన్నా కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, కనీసం మంత్రులు ఇట్లాంటి పెద్ద పెద్ద పదవులు అధిరోహించే వాళ్లకు కనీస క్వాలిఫికేషన్స్, మినిమం క్వాలిఫికేషన్ అనేది పెట్టాలి అంటున్నాడు. మనకందరికీ ఐపీఎస్ అంటే అందరూ తెలుసా, ఇండియన్ పోలీస్ సర్వీస్. కానీ రాజకీయంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అయితే రాజకీయంలో కూడా ఐపీఎస్ కావాలి. ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అనే ఒక గ్రూప్ ని పెడితే దానిలో ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటారో వాళ్ళందరూ ముందుగా ఐపీఎస్ సర్వీస్ చేసి, అంటే అతను ఐపీఎస్ సర్వీస్ కి క్వాలిఫికేషన్ అవసరం లేదు, అతను చదువుకోవలేదు. ఐపీఎస్ ఏం చేయాలంటే అతనికి గుణగణాలు, అతను స్వార్థంగా ఉన్నాడా లేదా అనే దాన్ని టెస్ట్ చేయాలి. రాజకీయ నాయకుల ఆస్తులు మన దేశంలో 83,000 కోట్లు, 1,00,000 కోట్లలో ఉన్నాయి. కానీ ఇక్కడ మన దేశంలో ఉన్న కనీస చట్టాలని సిబిఐ కానీ కాగ్ కానీ కేవలం రాజకీయ పరిధిలోనే పనిచేస్తున్నాయి. మన దేశంలో అవినీతిని అంతం చేయడానికి కనీసం ఒక్క చట్టం కూడా లేదు. సిబిఐ కానీ కాగ్ కానీ మనం తీసుకుంటే అవి కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే పనిచేస్తున్నాయి, కానీ వాటి ఓన్ గా డెసిషన్ తీసుకోవడానికి వాటికి అవకాశం లేదు. ఓకే, వెరీ గుడ్. కాబట్టి అవినీతిని అంతం చేయాలంటే కనీసం ఒక చట్టమైన రావాలి. అది తీసుకురావాలంటే స్టూడెంట్ ఆలోచించాలి. ఇవాళ మన ఇండియాలో కానీ గ్రామాల్లో కానీ తీసుకుంటే కనీసం 100% పీపుల్, స్టడీ పీపుల్ తీసుకుంటే మనం కనీసం ఒక 40% పీపుల్ గా అవగాహన, తన చుట్టుపక్కల సమాజంలో ఏం జరుగుతుంది అనే అవగాహన లేని విద్యార్థుల్ని నేటి కాలేజీలు కానీ తయారు చేస్తూ బయటికి పంపిస్తున్నాయి. సమాజంలో నుంచి స్టూడెంట్ బయటికి వచ్చినాక ఎలా బతకాలి, ఎలా సమాజంలో నివసించాలి, మన చుట్టూ ఏం జరుగుతుందని విద్యార్థి తన విద్యా దశలోనే తెలుసుకోగలిగితే అతను రాజకీయ నాయకుల్ని కానీ ప్రశ్నించగలిగే హక్కు ఉంటుంది. ఓకే, భరత్ ఏమంటున్నాడంటే అందరు ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఓన్లీ అవినీతి గురించే మాట్లాడుతున్నారు. 3 సబ్జెక్టులు ఇచ్చినా కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు ఇవన్నీ కూడా స్విస్ బ్యాంకుల్లో, విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ రూపాల్లో ఉన్నాయి. అయినా దాని గురించి ఎవడు పట్టించుకోవడం లేదు, ఏమీ చేయడం లేదు. స్టూడెంట్ యువత వీళ్ళు అసలు దీని గురించి ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు, దీని గురించి అసలు ఏం పట్టించుకోవడం లేదా అంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఎవడో రాష్ట్ర సంపద, దేశ సంపద దోచుకొని పోతా ఉంటే నాకేం పోయిందిలే అన్నట్లు మీరు ఉండకూడదు. అదే విధంగా రాష్ట్ర సంపద, దేశ సంపద ఎవడో దోచుకొని పోతా ఉంటే అది మీ ఆస్తే, మీ భవిష్యత్తే. అది మీ భవిష్యత్తు దోచుకోవడమే కాదు, మీ భవిష్యత్తు తాకట్టు పెట్టి మరి దోచుకుని పోవడం, కాబట్టి మీరు అడ్డుకోవాలి. అదే అబ్బాయి చెప్పాడు. ఓకే, థ్యాంక్స్ షరీఫ్ గారు, చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ యువత అనగానే నాకు ఒకరు గుర్తొచ్చారు, స్వామి వివేకానంద గారు. ఆయన ఆదర్శాలు మన అందరికీ తెలుసు అనుకున్నా. ఈడ ఉన్న ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ పర్సనే, అంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఉండొచ్చు, ఎడ్యుకేటెడ్ పర్సన్ వచ్చినారు. వివేకానంద చెప్పిన ఆదర్శాలు అయితే మనకు గుర్తున్నాయి, కానీ ఆచరణలో పెడతలేం మనం. అది ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఈ అవినీతికి సపోర్ట్ చేయము, ఈ అన్యాయానికి సపోర్ట్ చేయము, ఏ అక్రమాలకు పాల్పడం. కాబట్టి ఆయన ఏం చెప్పినారంటే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరత్వం గల దృఢ సంకల్పం గల యువకులు నాకు కావాలన్నాడు. అలాంటి సంకల్పం మనలో ఉందా? ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి. అక్కడ నుండి క్వశ్చన్ వేసేది కాదు, ఇక్కడ నుండి మాట్లాడాలి. ఎప్పుడైతే మనం క్వశ్చన్ వేస్తున్నామో అప్పుడు ఆల్రెడీ మనం సపోర్ట్ చేస్తున్నట్టే. నమ్మకం, మన ఒక్క రోజు నమ్మకం 5 సంవత్సరాలు పరిపాలిస్తుంది. కాబట్టి మనం యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మనం ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే తప్పులు అనేవి దొరలవు. ఇక్కడ మనం గొడవ పడేది కాదు. అసలు ఎక్కడ జరుగుతుంది అన్యాయం, ఏంటి అవినీతి, మన సబ్జెక్టులో ఎక్కడో ఉండదు. ఇది మన సబ్జెక్టు మనం పూర్తిగా చదవాలి. ఎందుకంటే మనం సబ్జెక్టు మనం పూర్తిగా తెలుసుకోకున్నాం. అక్కడ నిర్లక్ష్యమే
అవినీతి అనుకోండి, అన్యాయం అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మన సబ్జెక్ట్ మనం క్షుణ్ణంగా చదువుతున్నామా? బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎడ్యుకేషన్ లో ప్రతిదీ మెన్షన్ ఉంది. రాజకీయాల గురించి మెన్షన్ ఉంది, అవినీతి గురించి మెన్షన్ ఉంది, మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మెన్షన్ ఉంది. ప్రతి ఒక్క విషయం మనకు పాఠాల్లో ఉండనే ఉన్నాయి. దానిని మనం క్షుణ్ణంగా చదివినామా? ఎంత మాత్రం మనం అభ్యసించినాం? ప్రతి ఒక్కటి మన బుక్స్ లో ఇస్తున్నారని, ఎల్కేజీ నుంచి ఫౌండేషన్ ఉండాలని, కానీ అది ఆ ఏజ్ లో మనకి ఏమి ఇచ్చారో ఏం రాశారో మనకి తెలియదు. ఒక లెక్చరర్ వచ్చి చెప్తే కనుక ఈ రోజుల్లో ఎవరు అంత కరెక్ట్ గా చెప్తున్నారు ప్రతి ఒక్కటి. ఈడ మనకు యువత అనగానే ప్రేమను పంచే ధోరణిలో ఉంటారు, స్వార్థ చింతన అసలు ఉండదు. కాబట్టి మనం ఏదైనా తార్కికంగా ఆలోచించాలంటే ఈ ఏజే కరెక్ట్ ఏజ్, అంటే ఇదే. కాబట్టి ఈ ఏజ్ కాబట్టి ఈ రోజు అతను అన్నారు కదా గవర్నమెంట్ స్కూల్స్ రావట్లేదు అని. గవర్నమెంట్ స్కూల్స్ మీద ఉన్న నమ్మకాన్ని ఎవరు పోగొట్టారు? గవర్నమెంట్ మనకి కావాల్సిన ఉపాధి ఇస్తుంది. ఒక 4 మంది స్టూడెంట్ కోసం 1,50,000 ఇచ్చి ఒక మంత్ లెక్చరర్ ని గవర్నమెంట్ పోషిస్తుంది. అవసరమా? అసలు అక్కడ అవినీతి జరుగుతుందా? అట్లీస్ట్ ఆ లెక్చరర్ అయినా సరిగ్గా వచ్చి అట్లీస్ట్ ఆ 4గురికైనా పాఠాలు చెప్పారా? అది వెరీ గుడ్ అండి. మనమే అడగాల. ఏం మార్పు ఎక్కడి నుంచో రాదు, మన నుంచి వస్తుంది. మన నుంచి ఫస్ట్ నువ్వు గవర్నమెంట్ కాలేజ్ చేరి అడుగు ఈ క్వశ్చన్, అప్పుడు ఆలోచిద్దాం. నీ వెనక మేమంతా ఉంటాం. ఆ ఫెసిలిటీ లేదు, ఆ నమ్మకం లేదు. ప్రెసెంట్ సొసైటీకి గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈవెన్ ఎడ్యుకేషన్ అయినా, ఎనీ యాక్ట్ ప్లే అయినా, ఏ పథకాన్ని అమర్చినా గానీ గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా? ఎవరికైనా ఇక్కడ ఒక్కరైనా లేసి చెప్పచ్చా? మనం ఓటేసి రాజకీయ నాయకులు నమ్మామా? ఇవాళ వాళ్ళు ఏం చేశారు? మనమే బాధపడుతున్నామా? నేను చెప్తున్నది మన నిర్లక్ష్యం ఏ విధంగా దారితీస్తుంది అంటే ఆ విధంగా దారితీస్తుంది. అడగాలి, ప్రతిదీ మనం యువత మేలుకోవాలనేది ఇదే. మనలో మార్పు రావాలి, మార్పు మనతోటే మొదలవుతుంది. ఈ విధంగా అన్ని కరెక్ట్ గా చెప్పాడు. అతన్నే మనం ఎక్కడికో వివేకానందుడి దగ్గర పోనవసరం లేదు, మీ ఊళ్ళోనే ఉంటారు ఎగ్జాంపుల్స్. అలాంటి వాళ్ళని తీసుకొని అవినీతి మీద ఏ విధంగా పోరాటం చేస్తామని మాట్లాడుతున్నాడు. మీరందరూ చేయొచ్చు. ఒక 90% మాత్రం అవినీతి గురించే మాట్లాడారు. యువతకు ఛాన్స్ లేదంటున్నారు. ఎందుకంటే అక్కడ వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, లేక లంచగొండితనం ఉంది, లేక 500 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓటుకి, అది మీరు ఇవ్వలేరు. మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించాలి? ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అనేది కూడా మాట్లాడాము. ఈ విధంగా యువపదం తరపున ఎన్నో ఐడియాస్ మాట్లాడుతున్నాము. రూరల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ, రూరల్ ఐటీ పాలసీ. మీరందరూ ఏ ప్రపంచంలోకి అయితే అడుగు పెడుతున్నారో మీ డిగ్రీలు వచ్చిన తర్వాత, ఇది చాలా డిఫరెంట్ ప్రపంచం. ఇంతకు ముందు ప్రపంచంలో మార్పులు చాలా నిదానంగా వచ్చాయి, ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. మీరు సమాజంలో ఏం జరుగుతుంది, మీరు ఒక పక్క మంచి ప్రభుత్వం కోరుకోవాలి, వాళ్ళు పరిశ్రమలు సృష్టించాలి, మీరు మంచి చదువులు చదువుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, ఆ స్కిల్స్ వల్ల జాబ్స్ వచ్చేటట్లు. అప్పుడు మీకు జాబ్స్ వస్తాయి, ప్రభుత్వం పరిశ్రమలు సృష్టిస్తుంది. అయితే మీరు రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలి. రాజకీయాల్లో అవినీతి, దీని వల్లనే ఉద్యోగాలు లేవు, అంతా బ్లాక్ మనీ వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి, అవన్నీ దేశంలో లేవు. మళ్ళీ మన దేశానికి తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇప్పించాలంటున్నారు. దీని మీద ఉద్యమించడం పెద్ద కష్టం కాదు. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడపు బలం అన్నాడు కవిచలం.